పరీక్షల్లో టౌన్ ఫస్ట్ సాధించిన గీతాంజలి విద్యార్థులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించారు. గీతాంజలి విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించిన సందర్భంగా ఆ పాఠశాలలో నిర్వహించిన అభినందన సభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈర్ష, ద్వేషాలు పక్కన పెట్టి ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అందుకు సాధన కోసం ప్రయత్నాలు చేయాలంటూ చీఫ్ విప్ జీవి విద్యార్థులను ఉద్దేశించి అల్టిమేటం స్పీచ్ అందించారు. గీతాంజలి వ్యవస్థాపకులు ఎండ్లూరి శేషగిరిరావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ కిషోర్ కృష్ణవేణిల సేవలపై ప్రశంసలు కురిపించిన ఆయన 594 మార్కులు సాధించి విజేతగా నిలిచిన అఖిల్ గణేష్ రెడ్డితో పాటు మిగిలిన విద్యార్థులను అభినందిస్తూ సన్మానించారు. గీతాంజలి విద్యా సంస్థలతో తమకున్న అనుబంధాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గుర్తు చేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. కంగ్రాచులేషన్స్, 500 బాధించారంటే సివిల్ ఎగ్జామ్స్ కలెక్టర్ పోస్ట్ కొట్టడానికి మీకు ఎందుకంటే అలాగే బియ్యాన్ని కంటే 18 కావచ్చు మీరు ఖచ్చితంగా, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ మాట్లాడుతున్నారు. నాకు 413 మార్క్స్ వచ్చింది. అప్పటికే నా స్కూల్లో టాప్ 10లో వచ్చింది. నా ఊళ్ళో నేను టాపర్. అప్పట్లో 413 మార్క్స్ వచ్చింది. 413 మార్క్స్ వచ్చిన నేనే ఒక మంచి ఇంగ్లీష్గా ఇవ్వగలను. ఇక 500 మార్క్స్ వచ్చిన మీరు సివిల్ సర్వీస్ వాళ్ళు కొట్టచ్చు, డాక్టర్ కావాల్సిన డాక్టర్ అవ్వచ్చు, మంచి ఇంజనీర్ కావాలి, కంపెనీలో పెద్ద కంపెనీలో సీఈఓ అవ్వాలి. సంవత్సరానికి 10 కోట్లు, 3 సంవత్సరానికి 50 కోట్లు లాగేసే స్థాయికి ఎదగాల. మళ్ళీ ఆ సంపాదించినప్పుడు కొంతకాలం సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాము. ఆ విధంగా ఉజ్వల భవిష్యత్తుకి మీరు అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు పైనంటే నాకు రాలేదని ఎవరు బాధపడదు. ఆ పైనంటే ఒక 10 మెంబర్స్ పెట్టారు. అసలు ఏంటి ఏ పనులు అరే టౌన్ ఖర్చు పెట్టారు. టాప్ 10 590 అదే 10 మంది ఉన్నారు. 500 550 అదే 91 మెంబర్స్ ఉన్నారు. ఏం పర్ఫార్మెన్స్ ఉంది. 500 అదే 180 మెంబర్స్ ఉన్నారు. 198 మెంబర్స్. 500 అదే గీతాంజలి విద్యా సంస్థలోనే 598 మెంబర్స్ అంటే గ్రేట్ అచీవ్మెంట్. గ్రేట్ అందరూ గట్టిగా చెప్పగలిగితే నేను గీతాంజలి విద్యా సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. పెట్టినందుకు అలాగే 500 అదే 198 మెంబర్స్ సాధించడం చాలా గొప్ప విషయాన్ని పనిచేస్తున్నా. అట్లాగే ఈరోజు 590 కొట్టినా 500 కొట్టినా రేపు ఎవరు విజయం. ఈరోజు 590 కొట్టినది కాదు విజయం. రేపు జీవితం నిర్మాణ ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు, మన సంతోషంగా ఉంటే పక్కన సంతోషాన్ని పంచిపెట్టేవాళ్ళు, మన విజయాలు సాధిస్తూ పట్టణాలు కూడా విజయాలు ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు, జీవితంలో సంతృప్తంగా వాళ్ళు. ఇక్కడ కారులో దిగుతా కూడా పెద్ద కారులో పోయేవాళ్ళు తీసుకెడుతాడు. నాకు పెద్ద కారు లేదు, నాకు చిన్న కారు ఉన్నాడు. అలాంటి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నారు. అలాగే కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వేరేసరే జీవించేవాడు కూడా ఎవరైతే సంతోషంగా ఉంటాడో, ఎవరైతే పట్టణాలతో ప్రేమగా అభిమానంగా ఉంటాడో, ఎవరైతే పొరుగులకు సాయం చేస్తాడో వాడే నిజమైనటువంటి హీరో. జీవితంలో ఆనందంగా ఉండేవాడు, పొరుగులకు సాయం చేసేవాడు, వాడు గుడిసెలో ఉన్నా సరే వాడు నిజమైన జీవితంలో ఎంజాయ్మెంట్ చేస్తాడు, ఆనందంగా ఉంటాడు, భార్యకి కంటే సంతోషంగా ఉంటాడు. ఏ అంతస్తుల బిల్డింగ్లో ఉండి కూడా 10 అంతస్తుల బిల్డింగ్ చేయించేవాడు. ఆయన జీవితం ఎప్పుడు హ్యాపీగా అక్కడ గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడు ఆనందం సురక్షితంగా ఎక్కడ బాగుంటే సంతోషించండి. ఎక్కడ నుండి ఎక్కువ మార్కులు వస్తే సంతోషపడండి. భవిష్యత్తులో నాకు కూడా అలా రావాలని కోరుకోండి. పక్కనాలు బాగుంటే ఏడ్చిపడ్డారా, అది మీరు స్టెప్ బై స్టెప్ కింద పాతాళానికి వెళ్ళడానికి అది మార్గం, మీరు మార్గాన్ని ఎంచుకున్నట్టు అవుతున్నాయి. జీవితంలో వేషాలకు ఎప్పుడు దూరంగా ఉండాలని నా చిన్నారులందరికీ ఉపయోగిస్తున్నాను. పక్కనలు బాగుంటే సంతోషపడండి. అరే నేను మోటార్ సైకిల్లో ఉన్నా, పక్కనలు కారులో ఉన్నారు, అది చాలా అదృష్టవంతుడు, బాగుంది, సంతోషపడు. మీ భవిష్యత్తులో దేవుడు కారుస్తాను.
పక్కన వాళ్ళకి ఏ మంచిగా నువ్వు సంతోషపడి భవిష్యత్తులో మీకు నీ దగ్గరికి వస్తాయి దేవుడు నీకు ఇదే నేర్పిస్తాడు. కాబట్టి మీరు సంతోషం ఉంటే పక్కన సంతోషం ఉంచండి. దేశాలకు దూరంగా ఉండండి. మనం 10 మంది నేర్పిస్తే చివరికి మన దేవుడిగా మిగులుతుంది. మనం 10 మందిని సంతోషంగా ఉంచితే